మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వాగుతర్ బీచ్కి వెళ్ళబోతున్నాం. చాలా అంటే చాలా బాగుంటుందంట సన్సెట్. మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తా. లేట్ లేకుండా వెళ్ళిపోదాం. మంచిగా వాగుతర్ బీచ్లో షాపింగ్, ప్రతి బీచ్లో షాపింగ్ ఉంది. వెళ్ళాల్సింది ఇటు, కానీ పార్కింగ్ అవన్నీ ఇటు అన్నమాట. వాగుతర్ బీచ్కి పార్కింగ్ ఇది. ఈ పార్కింగ్లోంచి లోపలికైతే వెళ్ళాలి. అటు సైడ్ నుంచి కూడా రావచ్చు రోడ్డు, నేను ఇప్పుడు వచ్చిన సైడ్ నుంచి కూడా రావచ్చు అన్నమాట. ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, కానీ మనం ఇలా వెళ్దాం. ఇది వాటర్ స్పోర్ట్స్ చూస్తున్నాం కదా. ఈ వాటర్ స్పోర్ట్స్ అనేది ఇక్కడున్న వీళ్ళు ఏ రేట్ అయితే పెట్టారో గవర్నమెంట్, అదే రేట్ అనమాట. వాళ్ళు ఎక్కువ చెప్పినా సరే మీరైతే ఇవ్వక్కర్లేదు. ఒకసారి చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇక లేట్ లేకుండా బీచ్ అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తా. బాగుంది ఈ షాక్, శ్రీ మహాలక్ష్మి షాక్ ఇది. ఇటు నుంచి ఆ చివరి వరకు వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి ఆ చివరి వరకు వెళ్ళొచ్చు. ఫస్ట్ ఇది చూపిస్తా, ఇటు సైడ్ కొండ దగ్గర, తర్వాత అది చూపిస్తా. స్టార్టింగే మనకి గుడి అయితే ఉంటుంది ఇక్కడ. గుడి దగ్గర చాలామంది రెస్ట్ తీసుకుంటున్నారు, బాగుంది. ఇప్పుడు వరకు నేను నార్త్ గోవా దగ్గర పెద్ద పెద్ద బోట్స్ చూసా, కానీ ఇలా వాటర్ స్పోర్ట్ బోట్స్ అయితే మాత్రం చూడలేదు, ఎందుకంటే అక్కడ క్లోజ్ అయిపోయింది. ఇంకొక నెల అయితే అసలు వెళ్ళరు. వేరే దగ్గర మళ్ళీ వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి, అది సముద్రంలో కాదు, రివర్ లాగా ఉంటాయి. అక్కడ తీసుకెళ్తారు, వాటర్ ఫాల్స్ అవి రివర్ అన్నీ చూపిస్తారు. అది ప్యాకేజ్ 1200 ఎంత ఉంటుంది. ఇప్పుడు ఈ కొండ ఏదైతే ఉందో అది మొన్న మనం వీడియో చేసాం, గుర్తుందా? చోప్రా ఫోర్ట్, ఆ ఫోర్ట్ యొక్క కొండది చోప్రా ఫోర్ట్. బాగుంటుంది కొండ మీద నుంచి బీచ్ వ్యూ అదృశ్య. ఆ చివరి వరకు నడిచెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఇసుక భలే వస్తుందండి. వచ్చాము చివరి వరకు. వామ్మో, చోప్రా ఫోర్ట్ కొండ దగ్గరికి. భలే ఉంది, జనాలు తగ్గిపోయారు, సీజన్ కాదులే ఇది. ఇట్లా ఉందండి. అలలైతే మాత్రం గట్టిగా వస్తున్నాయండి. ఇప్పుడు వరకు నాకు తెలిసి చాలామందికి ఇక్కడ ఒక ఇలా బీచ్ ఉంటుంది అని నాకు తెలిసి ఎవరికి తెలీదు. ఇక్కడ 3 బీచ్ శాక్స్ ఉన్నాయి. ఒకటి ఇది ఫస్ట్ వన్, మన
వినాయకుడు. ఫారినర్స్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇది సెకండ్ వన్, సన్సెట్ శాక్, చోప్రా బీచ్. ఇంకోటి అక్కడ ఉంది రెస్టారెంట్ అనుకుంటా, అదే బీచ్ దగ్గర ఉంటే బీచ్ శాక్ కానీ రెస్టారెంట్ కానీ కదా. ప్రజెంట్ అయితే ఎవ్వరు లేరు, క్లోజ్ ఉంది. అమ్మ భలే ఉంది కదా, ప్రజెంట్ క్లోజు. ఇది చోప్రా బీచ్ అంట. వాటర్ నుంచి కొంచెం బాగా ముందుకు వస్తాయి. ఈ మొక్కలు చూసారా, అమ్మ భలే కొడుతుంది అసలు, ఇచ్చి కొడుతుంది. పొంగు పొర్లుతుంది అయ్యా బీచ్, మామూలుగా లేదు, అదిరిపోయింది. అదర్స్ సూపర్ సూపర్ సూపర్, మంచి లొకేషన్ అయితే మాత్రం ఇది అస్సలు మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగుంది. అందరూ వాగుతారు వస్తారు కదా, వాగుతారు నుంచి కొంచెం ముందుకు వస్తే బీచ్ అయితే మాత్రం అదిరిపోయింది. ఈ హిడెన్ బీచ్ అయితే మాత్రం మీకోసమే. ఒక్కడు లేడు, ఆ ఫారినర్స్ ఒక 6 తప్ప ఈ బీచ్లో. అలలో మాత్రం పొంగి పొర్లుతుంది, మామూలుగా లేదు. వర్షాకాలం అయితే ఇంకా అదిరిపోద్ది, మరి ఎలా ఉంటుందో లేదో తెలీదు. రెడ్ అయితే పెట్టేశారు ఇక్కడి నుంచి వెళ్ళకూడదని. మనమైతే బాగానే ఉన్నాం, సేఫ్గా వెళ్ళిపోతున్నాం. ఇక వాగుతాకి అటు సైడ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తానా. బీచ్ వాలీబాల్ ఆడుతున్నారు, బీచ్ వాలీబాల్, చిచ్చి ఫుట్బాల్. అమ్మా అంత మంచి లొకేషన్ చూసేసరికి వాలీబాల్, ఫుట్బాల్. జనాలుండే ప్రదేశానికైతే వచ్చేసా. ఇక్కడ స్విమ్మింగ్ చేస్తున్నారు, అక్కడ లేదు స్విమ్మింగ్. అక్కడ కానీ స్విమ్ పెడితే వేరే లెవెల్ ఉంటుంది, కానీ పెట్టలేదు అంటే ఎంత డేంజర్ అనేది అర్థం చేసుకోండి. ఫొటోస్, సెల్ఫీ మూమెంట్స్, మెమరీస్. ఇసుక వేసుకొని కొట్టుకుంటున్నారు. అది వేసాడు అబ్బా. హ్యాపీగా లైవ్ గార్డ్ కూడా ఉంటాడు, ఎలాంటి స్విమ్మింగ్లో ఏదైనా కొట్టుకెళ్ళకుండా వాడు చూసుకుంటాడు. ఒకవేళ ఏమన్నా ఎక్స్ట్రా చేసినా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. పిల్లలు ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఫోటోషూట్ జరుగుతుంది. కొండ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ ఎలా అయితే హిడెన్ ఉందో ఇక్కడ కూడా ఒక హిడెన్ బీచ్ లాగా ఉందన్నమాట. ఈ రెండు వాగుతారు బీచ్లే. ఈ స్టోన్స్ దగ్గర ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ బీచ్ అదిరిపోయింది. 2 లొకేషన్లు అదిరిపోయాయి, భలే ఉంది. కదా నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు ఆదిత్య సైనింగ్ ఆఫ్ వాగుతా.